కాలువల ఆక్రమణలకు గురయ్యాయంటూ పలువురు కమిషనర్కు వినతి. కాలువల ఆక్రమణదారులపై కొరడా. అక్రమాలకు గురైన కాలువల సర్వే. నగర పంచాయతీలోని పలు కాలువలు ఆక్రమణలకు గురయ్యాయంటూ పలువురు నగర కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన కమిషనర్ కాలువలను సర్వే చేయించడం మొదలుపెట్టారు. బుధవారం అధికారులను వెంటబెట్టుకుని కాలువలు మొత్తం సర్వే చేయించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగర పంచాయతీలోని కాలువలు ఆక్రమణలకు గురయ్యాయంటూ పలువురు ఫిర్యాదు చేసి ఆర్టీఐ ద్వారా నోటీసులు పంపించారని తెలిపారు. దీంతో కాలువలను సర్వే చేసి వాటిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఉచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీ పరిధిలో ఉన్న పంట కాలువ, పేర్ల కాలువ అయితేది, పాత కుడిపల్లి కాలువ అయితేది, కొత్త కుడిపల్లి కాలువ అయితేది, రేపాల కాలువ అయితేది, మలిదేవ్ అయితేది, వరి కాలువ మొత్తం కాలువల్ని సర్వే జరిపించమని ఇటీవల గోడాకి పెట్టడము, అర్జీలు పెట్టడం జరిగింది. అట్లాగనే 2-3 ఆర్టీఐలు పెట్టడం కూడా, ముఖ్యంగా ఈ రోడ్డు ఎంక్రోచ్మెంట్ ఉంది, పట్టించుకోవడం లేదని చెప్పి దాదాపు ఆర్టీఐ సంవత్సరం నుంచి పెట్టుకుంటూ వస్తున్నారు. అది పలు దఫాలు చూసినాము. తర్వాత ఇప్పుడు మరలా అతను ప్రెషర్ పెట్ట ఈ ఎంక్రోచ్మెంట్లన్నీ తీయడం లేదని చెప్పేసి ఈరోజు వీటన్నిటినీ కూడా ఎవరు హౌసెస్ ఉన్నాయి, ఎవరు షాపులు ఉన్నాయి ఒక సర్వే జరిపి మార్పించేయమని తెలియపరుస్తున్నాము. పైగా రోడ్డు కూడా కంజెస్ట్ అయిపోయింది. రాబోయే రోజుల్లో మార్కెట్ కొత్తగా ఓపెన్ అయిన తర్వాత ఇటు చాలా వెహికల్స్ పోవాల్సి వస్తుంది. కూరగాయల లోడ్ అయిపోయింది, పండ్ల లోడ్ అయిపోయింది, అవన్నీ కూడా ఈ దారినే రావాల్సి వస్తుంది. ఈ మోటార్ బైకులు, ఈ ఉన్న ఆటోలు, తోపుడు బండ్లు ఇవన్నీ కూడా ఈ రోడ్లో పెట్టేసి కంజెస్ట్గా ఉంది, పోయేదానికి కష్టంగా ఉందని పబ్లిక్ అంతా తెలియపరుస్తున్నారు.